హాయ్ అండి, ఈ రోజు మా సండే స్పెషల్ రొయ్యలు బెండకాయలు వేసి పులుసు చేశాను. చాలా బాగా కుదిరింది కూర. రొయ్యలు ఫ్రై గానీ లేదా ఇగురు గానీ చేస్తాను. ఈసారి బెండకాయలు వేసి ఫస్ట్ టైం ట్రై చేశాను. చాలా సింపుల్ గా తక్కువ మసాలాలు వేసి చేశాను. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నేను కిలో రొయ్యలు తీసుకున్నాను. వాటిని శుభ్రంగా క్లీన్ చేసి కొంచెం పసుపు వేసి కడిగాక పక్కన ఉంచుకోవాలి. బాండీలో 4 స్పూన్ల ఆయిల్ వేసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసిన 2 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చినంత వరకు వేయించుకోవాలి. తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ పసుపు, రుచికి సరిపడే సాల్ట్ వేసి పచ్చివాసన పోయినంత వరకు వేయించాలి. తర్వాత రొయ్యలు వేసి రొయ్యల్లో వాటర్ ఎగిరినంత వరకు వేయించాలి. కిలో రొయ్యలకి 1/2 కిలో బెండకాయలు సరిపోతాయి. ఈ విధంగా చివర్లో కట్ చేసుకుని మధ్యలో కట్ చేసి పక్కన ఉంచుకోవాలి. వేయించిన రొయ్యల్లో 1 అర గ్లాస్ వాటర్ వేసుకుని కొద్దిసేపు ఉడికి వాటర్ అంతా మగ్గిపోయాక ముందుగా నానబెట్టిన చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు రసాన్ని వేసుకోవాలి. తర్వాత 2 పచ్చిమిరపకాయలు, 1 రెబ్బ కరివేపాకు, సరిపడినంత కారం వేసి 2 నిమిషాలు పులుసును మరిగించి తర్వాత కట్ చేసిన బెండకాయలు వేసి అంతా బాగా కలుపుకొని 1 గ్లాస్ వరకు వాటర్ వేసుకోవాలి. ఇలా పులుసు మరుగుతున్నప్పుడే సాల్ట్ సరి చూసుకుని వేసుకోవాలి. మూత పెట్టి మీడియం ఫ్లేమ్ లోనే పులుసు దగ్గర పడినంత వరకు ఉడికించి తర్వాత గరం మసాలా, కొంచెం కొత్తిమీర వేసి దించేసుకోండి. ఈ కర్రీ అంటే ఎంతమందికి ఇష్టమో లైక్ చేయండి.